నడిపించి తోలు ఇచ్చేస్తున్నాడు భయ్య. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది, పోతే పోనేమని. హైదరాబాద్ ఓకేనంటే ఇప్పుడు మళ్ళీ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ భార్గవ్ నవీన్ ది ట్రావెలర్. ఇవాళ ఏంటంటే మనం హైదరాబాద్లో ప్లేస్కి అయితే విజిట్ చేస్తున్నాం. ఆ ప్లేస్కి విజిట్ చేసే ముందు మన వీడియోలు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అని చెప్తాను వినండి. అండ్ ఏంటంటే మన ఫోన్ రిపేర్కి అయితే వచ్చింది. 1 మంత్ అయితే సర్వీస్ సెంటర్లోనే ఉంది. సర్వీస్ సెంటర్ నుంచి తీసుకోవడానికి 1 మంత్ అయితే టైం పట్టింది మనకి. అందుకని చెప్పి వీడియోలు అయితే ఏం చేయడానికి కుదరలేదు నాకు. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోలన్నీ మీకు ప్లాన్ చేశాను. అండ్ కంటిన్యూగా వీడియోలు అయితే వస్తూనే ఉంటే దూసుకొని వెళ్ళిపోదామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఫల్క్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి అయితే వీడియో తీస్తున్నా. అండ్ అట్లానే నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఇవన్నీ అయితే చూపిస్తాను. అండ్ మిగతాదంతా వెళ్తా మాట్లాడుకుందాం. వ్యూ అయితే మస్తు ఉంది వెళ్తున్నప్పుడు, మొత్తం చూడండి, ఎంజాయ్. ఎవరు వెళ్తున్నాం అంటే మొత్తానికి నేను, మా సాయన్న, మా మంజు అన్న, మేము అందరం కలిపి అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ప్రజెంట్ గచ్చిబౌలి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ నాకు జర్నీ అయితే 40 మినిట్స్ అయితే ఉంది జర్నీ. ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే బైక్ మీద కాకుండా ఇంకెట్లా అని వెళ్ళాలా అని చెప్పి అనుకుంటారు కదా. ఫల్క్నామాకి అయితే లింగంపల్లి నుంచి ట్రైన్ ఉంటాయి, సికింద్రాబాద్ నుంచి ఎక్కడి స్టేషన్ నుంచి అయినా మనకి ట్రైన్ ఉంటాయి. 5 రూపీస్ టికెట్ మనకి. అండ్ అక్కడి నుంచి మనం కరెక్ట్గా ఫల్క్నామా స్టేషన్లో దిగామంటే మనకి స్టేషన్ నుంచి జస్ట్ ఒక 2-3 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే గుడికి స్టేషన్కి. నడుచుకుని అయితే వచ్చేయచ్చు. మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ఫల్క్నామాయే. లింగంపల్లి నుంచి అయితే బోల్డ్ ట్రైన్లు ఉంటాయి. అండ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి, బెస్ట్ ఆప్షన్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టోలీచౌక్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. వచ్చేసాం దగ్గరికి. ఇంకా ఎంతో లేదు మనకి, దగ్గరలోనే ఉన్నాం. ఒక 10-5 మినిట్స్ అంతే. ఇంకా 5 మినిట్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకి. పొద్దున్నే కదా, ట్రాఫిక్ కోట్లేదు, సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ మొత్తానికి అయితే 4 రోజుల తర్వాత అన్నయ్య అయితే వచ్చాడు. అట్లా ఉండేది మా సూర్యుడు అన్నతో. చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్, వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే. ఎక్కువ నవ్వకండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. జై కాళీమాత. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి కాళీమాతని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా దర్శనం చేసుకుందామని. ఇప్పుడైతే మనకి కాళీమాత దర్శనం అయితే వచ్చింది మనకి. చెట్టు కింది దొరసానికి ఊడల జడలు, వెలిగే దీపాలు తెస్తరు మైనాలు. నేను కాళీమాతని ఇంత దగ్గరగా చూస్తానని అయితే అనుకోలేదు. దగ్గరగా దర్శనం అయితే అయింది మనకి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. గుడి ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే నేను వచ్చింది వెడ్నెస్డే అయితే వచ్చాను, అందుకని చెప్పి ఖాళీగా ఉంది. అలాగే మనకి ఇక్కడ ఈ చెట్టుకి కనిపిస్తున్నాయి కదా ముడుపులు అనేది, అవి దేనికంటే మనం ఏమన్నా కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరితే కనుక ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ముడుపు అయితే కడతారని నమ్మకం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే గుడి అనేది అలాగ మండపంలాగా కానీ ఇట్లా అయితే ఏమీ లేదు మన దొరస్వామికి అమ్మకి. ఇంకోటి మనకి ఇక్కడ అమ్మవారి ఉండేదల్లా ఎక్కడంటే 2 మర్రి చెట్లు అయితే ఉన్నాయి అమ్మవారికి. అటొక మర్రి చెట్టు, ఇటొక మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద అయితే అమ్మవారిని నివసించారంట. అండ్ ఇక్కడ ఈ అమ్మవారిని చెట్టు కింద దొరస్వామి అని చెప్పి అయితే పిలుస్తారు అందరూని. అమ్మవారిని మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ తీరుస్తారని చెప్పి అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నమ్మకం. అందుకని చెప్పి మనం కూడా కోరుకుందామని అయితే వచ్చాం, మీకు చూపిద్దామని. మనకి ఫ్రైడే సండే అయితే ఇదంతా అసలు ఖాళీ ఉండదు, ఈ జనాలతో నిండిపోద్ది ఈ ఖాళీ ప్లేస్ అంతా. ఖాళీగా ఉంది కాబట్టి మనకి దర్శనం అయితే దొరికింది. అలాగే ఇగోండి గుడి పక్కన ఏమో మనకి శ్మశానం అయితే ఉంది, ఎదుర్కొంటా అమ్మవారి గుడి అయితే ఉంది మనకి. అలాగే మనకు చూసుకుంటే పక్కన చూడండి, ఇంకోండి ఇదే ఫల్క్నామా స్టేషన్ పక్కన గుడి. మీరు అందరూ నడిచి అయితే వచ్చేయచ్చు గుడి దగ్గరికి. వెళ్తుంటే మనకి దారిలో మల్కం చెరువు అయితే కనిపించింది. లోపలికైతే వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు మా సాయి బ్రో. చూద్దాం లోపలికి వెళ్ళాక. పొద్దున్నే నేనైతే ఫల్క్నామా గుడికి తీసుకెళ్ళానని చెప్పి మా ఓన్ అన్ని పార్క్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా పార్క్ తీసుకురావడం అయితే తర్వాత విషయం, కానీ అక్కడ చివరి కనిపిస్తున్న హైదరాబాద్ రాక్ అనేది కనిపించాలని చెప్పి
ఫోటో గురించి నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు భయ్య. కిలోమీటర్ నడుగుతున్నాడు. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడాలి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే ఒక ఫోటో గురించి. నేనేదో పొగరికి బాగుంటుంది కదా హైదరాబాద్లో, లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు దాకా అని చెప్పి వచ్చిండే. నడిపించి జోలు తీసేస్తున్నాడు భయ్య. అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని. అట్లా ఉంటుంది చూసారా, చూడండి ఎట్లా నడుచుకుని వెళ్తున్నాం. సరే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత చూసారా హైదరాబాద్ రాక్స్ అనేది రాక్స్ ఉన్నాయి. మామిడి పాపం ఫోటో దిగడానికి రాలేదు సరిగ్గానే. ఇదంతా తిప్పి తీసుకొచ్చాడు, మొత్తానికి ఫోటో కూడా సరిగ్గా దిగలేదు. అట్లా ఉంటుంది మరి ఏమనుకుంటూ చూడండి మళ్ళీ వెళ్ళిపోతుంది. సాయి బ్రో మీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు, ఒకసారి ఇట్లా చూడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మీతో కలుసుకుంటాం. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.